రేయ్ సాయి, 2 మ్యాచ్లు గెలవగానే ఆ బద్ధకం ఏంట్రా? బార్లా చాపుకొని పడుకున్నావు, లే తొందరగా. ఏందన్నా, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు. ఇప్పటికిప్పుడు లేచి ఏం పీకాలంట? నిన్న కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందిరా. ఆ మ్యాచ్ చూసినప్పటి నుంచి నాకు నిద్రే పట్టడం లేదు. పడుకుంటే ఆ ప్యాట్ కమిన్స్ కలలోకి వస్తున్నాడు. చిచ్చి, కమిన్స్ కలలోకి రావడం ఏంటి? ఇలాంటి పాడలవాట్లు కూడా ఉన్నాయా నీకు? కలలోకి అంటే నువ్వు అనుకునే టైప్ కాదులేరా. కలలో క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నా. సరేలే, ఏంటన్నా కలలో ఆ కమిన్స్ బాధ? వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాం. మా బ్యాటర్లంతా బాగా కసి మీద ఉన్నారు. మీ చీటికి పగిలిపోద్ది చూసుకో అని ఒకటే వార్నింగ్లు ఇస్తున్నాడు. వాళ్ళు వార్నింగ్ ఇస్తే నువ్వు వణికిపోతావా? మాకు సిరాజ్ ఉన్నాడు, రషీద్ ఉన్నాడు అని గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయావా? కౌంటర్లు ఇస్తే కసింకా పెరుగుతుందేమో అని భయపడి కామ్గా ఊరుకున్నా. పదా వెళ్దాం. నీకు కలలో వాళ్ళు వార్నింగ్ ఇస్తే మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దూల తీర్చేసి వద్దాం. మనకెందుకురా ఈ దాదాగిరిలు? ఏమన్నా ఉంటే గ్రౌండ్లో చూసుకుందాం లేరా. గ్రౌండ్ లేదు, గాడిద గుడ్డు లేదు, ఇప్పుడే తెలుసుకుందాం పదా. ఏంటి గిల్లు, గోళ్ళు గిల్లుకుంటూ ఇలా వచ్చావు? ఏం లేదు కమిన్స్ అన్న, ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం. మండి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కనుక్కుందామని వచ్చాను. మనం వచ్చింది దేనికి, నువ్వు చెప్తుందేమిటి? మండి లేదు, తొండి లేదు కమిన్స్ అన్న, మేం మీకు వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చినాం. ఏంటి, హైదరాబాద్ వచ్చి మా హోమ్ గ్రౌండ్ లో నిలబడి మాకే వార్నింగా? తప్పదన్నా. వార్నింగ్ నువ్వు ఒక్కడివే తీసుకుంటావా లేక మీ టీం మొత్తాన్ని పిలుస్తావా? మీరింత ప్రేమగా ఇస్తుంటే ఒక్కనే తీసుకుంటే ఏం బాగుంటుంది. అందరినీ పిలుస్తానులే. గిల్లన్నా, ధైర్యం తెచ్చుకో. మనదేం చిన్న టీం కాదు, ఎంట్రీతోనే కప్పు కొట్టిన టీము. అలాగే ఈ సీజన్ లో ముంబైని, ఆర్సీబీని ఆల్రెడీ మట్టి కరిపించినాం. తగ్గేదే లేదు, నువ్వు ఇచ్చి పడేయి. అంతేనంటావారా? అంతే, నువ్వు రెచ్చిపోతా చూసుకో. చూడండి, ఎస్ఆర్హెచ్ కా బచ్చాస్. బచ్చాసా? ఎవర్రా ఇక్కడ బచ్చా? నా తొడంతున్నావు, గట్టిగా పిసికితే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతావు. పిసకడానికి నేను ఆరెంజ్ ఫ్రూట్ కాదమ్మా, గుజరాత్ గన్ను వదిలిన తూటాను. అడ్డొచ్చిన వాడిని చీల్చుకుంటూ పోతా. నువ్వు గుజరాత్ వదిలిన తూట అయితే నేను కావ్య వదిలిన బాణాన్ని. కప్పు అనే టార్గెట్ చేరే వరకు దూసుకుపోతూనే ఉంటా. బాణం కంటే తూట పవర్ఫుల్ తెలుసా? మన హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో కూడా ఇదే ఉంది. మనం ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడితే అందులో 3 మేమే గెలిచాం. మీరు గెలిచింది ఒక్కటే. రేపు గెలవబోయే దాంతో 2 అవుతాయిలే. ఎలా గెలుస్తారమ్మా? ఆల్రెడీ ఓటముల్లో హెట్రిక్ కొట్టేశారు. రేపు 2వ హ్యాట్రిక్ మీతో నేను బోని కొట్టిస్తా. నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావడం లేదు గిల్లు. 10 రోజులు తిండి దొరకని సింహానికి జింక పిల్ల ఎదురు పడితే ఎట్లా ఉంటుందో తెలుసా? అలా ఇప్పుడు మీరు మాకు దొరికారు. ఇక వేటే. మొదటి నుండి వింటున్నా, మీ నుండి డైలాగ్స్ ఫుల్, యాక్షన్ నిల్లు. రేపొస్తుంది అన్ని మసాలాలు దట్టించిన యాక్షన్ సినిమా. ఓన్లీ ఆన్ ఉప్పల్ స్టేడియం. బొమ్మ దద్దరిల్లిపోద్ది. ట్రావీసు, అభిషేకు, కిషను, క్లాసెను గట్టిగా 4 ఉన్నారు. అందరినీ డకౌట్ చేస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? మమ్మల్ని డకౌట్ చేస్తావా? నీ బౌలింగ్ కు బొక్కపడి చాలా రోజులు అవుతుంది. ఎవడు పడితే వాడు గంట కొట్టినట్టు 6లు 4లు కొట్టి పడేస్తున్నారు నీ బౌలింగ్ లో. పైగా ఎస్ఆర్హెచ్ మీద నువ్వు పెద్దగా వికెట్లు తీసింది కూడా ఏమీ లేదు. వెళ్ళి గాల్లో ఎగిరి 6లను ఎలా ఆపాలో ప్రాక్టీస్ చేసుకో. ఎందుకంటే నువ్వు వేసే బాల్లన్నీ మేము గాల్లోకే పంపిస్తాం. వరుసగా 3 మ్యాచ్లు పోయినా మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గలేదన్నమాట. 30 మ్యాచ్లు పోయినా మేము ఇంతే. మళ్ళీ వస్తాం, కొట్టుడు కొడతాం, మాకంతే తెలుసు. గిల్లు, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళు. ఇప్పుడు వెళ్తాము, మేమేంటో గ్రౌండ్ లో చూపిస్తాం. గిల్లుకు బాగానే వార్నింగ్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు కాస్త సిగ్గు విడిచి నిజాలు మాట్లాడుకుందామా? అంత సిగ్గులేని నిజాలు ఏమున్నాయి కమిన్స్? మీకు గ్రౌండ్ ఎలర్జీలు ఏమైనా ఉన్నాయా? ఎవడు బ్యాటింగ్ కు వెళ్ళినా 10 నిమిషాల కంటే ఎక్కువసేపు గ్రౌండ్ లో ఉండలేకపోతున్నారు. చిచ్చి, మాకు అలాంటి ఎలర్జీలు ఏమీ లేవు. మాకున్నదల్లా సింగిల్స్ అంటే 2 రన్స్ అంటే ఎలర్జీ. అందుకే 4లు 6లు కొట్టుకుంటాం. అవి కాస్త గాల్లోకి లేచి ఎవడో ఒకడు క్యాచ్ పడితే అవుట్ అయి వస్తారు. మరి అవుట్ అయ్యాక బయటకు రాకుంటే అక్కడే కూర్చుంటా అంటే నడుస్తుందా? అదంతా వదిలేయండ్రా. ఈ మ్యాచ్ నుంచి మన గేమ్ ప్లాన్ చేంజ్ చేస్తున్నా. అడ్డం పొడుగు కొట్టి అవుట్ అవ్వడాలు ఇక నేను అస్సలు చూడకూడదు. స్లోగా ఆడండి, ఎక్కువసేపు క్రీజ్ లో ఉండండి. అదే ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ కు శ్రీరామ రక్ష. సరేలే, కెప్టెన్ ఎలా చెప్తే అలా. స్లోగా ఆడితే సెంచరీ ఎలా అన్నా చేసేది? ఇంకోసారి ఎవడన్నా సెంచరీ హాఫ్ సెంచరీ అన్నాడంటే ఆ క్షణమే వాడిని ప్లేయింగ్ 11 నుంచి పీకి పడేస్తా. ఎంత కొట్టామన్నది కాదు, ఎంతసేపు గ్రౌండ్ లో ఉన్నామన్నది పాయింట్.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి. సరే సరేలే,